గారు नागेश गारू जॉइन అవుతున్నారు सीनियर जर्नलिस्ट शरत गारू सर सो इसलिए अच्छा है मेरे से ही जोड़ो सर ఇప్పుడు అంటే ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి ఇస్ ది హేమంత్ బిశ్వ శర్మ ఇన్ ది మేకింగ్. ఇది అందరికి తెలిసిన విషయం సార్. దీంట్లో పెద్ద దాపరికం అంటూ ఏం లేదు. వచ్చేస్తాడా భారతీయ జనతా పార్టీకి? డెఫినెట్లీ కాంగ్రెస్ ను పుట్టి ముంచి కాంగ్రెస్ ను సర్వనాశం చేసేసి లాస్ట్ కు రేవంత్ రెడ్డి గమ్యస్థానం అదే. ఇంకా ఇతరత్రము ఎందుకు కాంగ్రెస్ లో మర్యాద దక్కుతుంది? కేరళలో మేనిఫెస్టో ఆయన చేత రిలీజ్ చేయించారు. కేరళ క్యాంపెయిన్ మొత్తం బాధ్యతలు అప్పగించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏమంటారు ఒక ప్రముఖ నేతల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిపోయినారు. సరే ఇవన్నీ ఉంటారు సార్, ఇవన్నీ ఉంటారు. ఒక్క నిమిషం లోపల వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరికి కడియం కావ్యకు గానీ లేకపోతే అతనికి గానీ రంజిత్ రెడ్డికి గానీ వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చాడు పాపం కేసీఆర్. ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చినాడు, పైసలు తీసుకొని చటక్కన మాయమైనారు. రాజకీయాలలో అవకాశవాదము అనేది చాలా పరిపాటి క్షణాల మీద మారుతారు సార్. ఎంతో మందిని చూసినాం సార్ మేము మారినాళ్లను. ఒక్కడనా ఇద్దరు నగేష్ గారు విల్ వాచ్ సేఫ్. ఎట్లా చిక్కమగళూరులో ఇందిరాగాంధీ మీదనే కంటెస్ట్ చేసిన వీరేంద్ర పాటిల్, హౌ హీ చేంజ్డ్ ది పార్టీ అండ్ హౌ హీ జాయిన్డ్ ఇందిరాగాంధీస్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నగేష్ ఈస్ బీయింగ్ సీన్ టుడే ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఎందుకంటే యువర్ ఆల్ కంటెంపరీస్. వీ యూస్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ యూస్ టు హ్యాపెన్ అని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాధ్యం కాలేదు. బట్ హీఈస్ అ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. సరే అక్కడ కాంగ్రెస్ మన హిందూలో కూడా అదో రకమైన రాజకీయం ఉండేది. రాజేంద్ర ప్రసాద్ అని ఒక పెద్ద గుదిబండ ఉండేది. ఇట్లాంటి ఈయనను గాని దాసుకేశ్ అయితే ఇప్పుడు ఏమంటారు మీరు? మరో హిమంత బిశ్వ శర్మనా? అంతే 100% డౌట్ లేదు. తర్వాత రెండోది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఈ రోజు మాట్లాడినాడో, ఏదైతే ఆస్టెరిటీ అంటే సింపుల్ సిటీ, తర్వాత డిస్కరేజింగ్ కన్జంప్షన్ ఆఫ్ పెట్రోల్, తర్వాత గోల్డ్, తర్వాత ఫెర్టిలైజర్, ఇట్లాంటి కొన్ని విషయాలు చెప్పినాడు కదా. నేను 3 రోజుల క్రితం చెప్పాను సార్.